ఆడితే కనిపించలేదు అన్నారు. అది ఎలా చెప్తా నాకు అర్థం అవ్వలేదు. బికాజ్ ఇట్స్ అ మేల్ సాంగ్, ఫీమేల్ వాయిస్ నుంచి సేమ్ ఇంపాక్ట్ అంటే అసలు పాసిబుల్ కాదు. అయినా నేను ట్రై చేశాను. సో నా పాజిటివ్స్ మీద ఎందుకు చెప్పట్లేదు? వేరే వాళ్ళు మాత్రం ఎన్ని నెగిటివ్స్ చేసినా మీరు వాళ్ళ పాజిటివ్సే చెప్తున్నారు. అక్కడ డిస్క్రిమినేషన్ క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, భారతి గారు, తన ఆరోపణలు కావచ్చు, లేకపోతే తన ఆవేదన కావచ్చు, లేకపోతే ఈ సందర్భంలో నాకు మాట అంది, ఎలిమినేషన్ టైంలో మా మదర్ వెళ్ళి సునీత గారి ముందు నుంచి ఉంటే చాలా చులకనగా చూశారు అనే అర్థంలో తను మాట్లాడింది. ఇస్ ఇట్ ట్రూ? అసలు ఏం జరిగింది అండి? యాక్చువల్లీ ప్రవస్తి అనౌన్స్మెంట్, ఇంకా ప్రవస్తి అని అనౌన్స్ చేయబోతున్నారు ఆయన చరణ్ గారు. నాకు అర్థమైపోయింది, కిరవాణి గారు వెళ్ళిపోయారు, చంద్రబోస్ గారు వెళ్ళిపోయారు బిఫోర్. సో నాకు అర్థమైంది ప్రవస్తి ఎలిమినేషన్ అని. నువ్వు మెమెంటో తీసుకోవద్దు, సర్టిఫికేట్ తీసుకోవద్దు, ఈటీవీ నుంచి మనకి ఏది వద్దు, నువ్వు వచ్చేసాను. నేను స్టేజ్ మీదకి వెళ్ళిపోయాను. వెళ్ళినప్పుడు చరణ్ సార్ ఏం చేస్తారంటే చేపట్టుకున్నారు, మేడం మీరు వెళ్ళిపోండి అన్నారు. నేను రిటర్న్ వస్తూ సునీత గారు ఇది చాలా అన్యాయం అన్నాను. అన్నప్పుడు ముందు మీరు దయచేయండి, నువ్వు దయచేయి బయటికి అన్నారు. అది నాకు చాలా, నువ్వు అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఇలాంటి రియాలిటీ షోస్లో ప్రవస్తి చాలాసార్లు ఎలిమినేట్ అయ్యింది. సో జడ్జెస్ స్టేజ్ మీదకి వచ్చారు, నన్ను పిలిచారు, హగ్ చేసుకున్నారు, చాలా ఓదార్చారు. సో నెక్స్ట్ ఏదైనా జరగచ్చు నాన్న, నీకు మంచి ఫ్యూచర్ ఉంది. ఇలాంటి షోస్ అన్నీ చూసి సడన్లీ ఇక్కడ వీళ్ళ బిహేవియర్ చూసి లిటరలీ షాక్. నాకు అర్థం అవ్వలేదు ఇక్కడ ఏం జరుగుతుంది, ఇంత ఇలాగ ఎందుకుంటారు జడ్జెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఉండకూడదు. అనౌన్స్మెంట్ 3 జడ్జెస్ ఉండాలి. తర్వాత ప్రవస్తికి మైక్ ఇవ్వాలి, తన ఒపీనియన్ చెప్పాలి. నేను ఎందుకు ఎలిమినేట్ అయిపోయాను, మీరు ఎందుకు నాకు మార్క్స్ ఇలా ఇచ్చారు, ప్రవస్తి కూడా మాట్లాడాలి. బట్ ఈ 3 జడ్జెస్ ఎవ్వరు ఏ స్టేట్మెంట్ లేదు. ఫస్ట్ చంద్రబోస్ గారు వెళ్ళిపోయారు. ఆయనకి నాకేదో వర్క్ ఉందనో, నాకేదో టూర్ ఉందనో ఆయన వెళ్ళిపోయారు 4 మెంబర్స్ స్టేజ్ మీద ఉన్నప్పుడు. సెకండ్, థర్డ్ 3 మెంబర్స్ ఎప్పుడైతే ఉన్నారో, కీనవాన్ గారు నాకు ఏ సంబంధం లేదు, నాకు టెన్షన్ వస్తుంది అని ఆయన వెళ్ళిపోయారు. లిటరలీ కూర్చుంది ఎవరంటే సునీత గారు. అది కూడా ఒక్కొక్క రకమైన స్మైల్. ఆ స్మైల్ ఇప్పటికి కూడా నేను కూడా మర్చిపోలేకపోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్, ఎప్పుడు సునీత గారు ఫేస్ టు ఫేస్ అయినా విష్ చేస్తే కూడా ఆవిడ రిసీవ్ చేసుకోరు. మా విషయంలో పోతారు, మా ఇద్దరి విషయంలో ఆవిడ అదొక రకంగా సీరియస్గా ఫేస్ పెడతారు. ఇప్పటికీ కూడా నాకు ఆ రీజన్ నాకు ఇప్పటికీ కూడా తెలియదు. సునీత గారు ఒక్కరు అలా బిహేవ్ చేస్తారు. లేదు, అసలు ఆవిడంటే చాలా ఇష్టము, తన సింగింగ్ అంటే ఇష్టము. ఇంకొకటి, చిన్నప్పుడు మేము సునీత గారితో ఒక జర్నీ కూడా చేసాము, బొంబే వెళ్ళాము. ప్రవస్తి తన షోలో ఉన్నారు, అప్పుడు చాలా ఎంకరేజ్ చేశారు ఆవిడ, చాలా ఎంకరేజ్ చేశారు. బట్ తర్వాత నేను కలవలేదు ఆవిడ, అసలు ఆవిడ గురించి నాకు తెలియదు, ఇంకా మేము టచ్లో లేము. మళ్ళీ ఇక్కడే కలిసాము. ఆవిడకి నాకు ఏంటి అసలు రీజన్ ఏంటి, ఆవిడకి నాకు ఏముంది, ఆవిడ ఎందుకు అట్లా సీరియస్గా పెడుతున్నారు మా ఫేస్ చూసి. ఈ విష్ చేద్దామని చూసినా కూడా ఆవిడ వెంటనే ఇలా తిప్పేయడము, చాలా డిఫరెంట్గా బిహేవ్ చేశారు. సో అదర్ పేరెంట్స్తో చాలా క్లోజ్గా ఉంటారు, పిలుస్తారు, మాట్లాడతారు, చాలా క్లోజ్గా ఉంటారు, క్యారవాన్లోకి వెళ్తారు పిల్లలు కూడా. ప్రవస్తి విషయంలో ఆవిడ ఎందుకు అలా ఉంటారు ఇప్పటికీ కూడా మాకు తెలియదు, ఈవెన్ ఇప్పటికీ కూడా తెలియదు. సునీత గారు చూస్తున్నారు అనుకుందాం, అఫ్ కోర్స్ రీచ్ అవుతుంది, ఎందుకంటే కోటాను కోట్ల మంది తెలుగు ప్రజలు ఆర్టీవీని చూస్తున్నారు. సునీత గారికి ఏం చెప్పాలనుకో, లేకపోతే సునీత గారికి ఎటువంటి క్లారిటీ, ఎందుకంటే నేను ప్రవస్తిని అడుగుతాను. బట్ అక్కడ తను చెప్పిన మాటల్లో ఆ రోజు తన పెయిన్ ఎంతైతే ఉందో తనకన్నా ఎక్కువ పెయిన్ మీరు తీసుకున్నారు, మీ కళ్ళలో నీరు కూడా తిరిగాయని లిటరలీ ఏడ్చేసాను. ఎందుకంటే ఆ పొజిషన్లో అమ్మాయి ఎలిమినేషన్ అవ్వకూడదు. ప్రవస్తి అన్న అమ్మాయి ఎన్నో షోస్ చేసుకుంటా, అంటే ఇప్పుడు తను బాగా పాడేసింది అని కాకుండా చాలా షోస్లో ఉంది. ఈవెన్ టాప్ 5 వరకు అన్నా వస్తుందని ఎక్స్పెక్టేషన్లో ఒక మదర్గా నేను ఊహిస్తాను. ఎందుకంటే తనకున్న సీరియస్నెస్ కానివ్వండి, తనకున్న పర్టికులర్గా ఒక సాంగ్ మీరు ఇచ్చారంటే అదే ప్రాక్టీస్ చేస్తుంది, ఇంకా వదలదు, పడుకోదు, ఫుడ్ మీద కూడా వెళ్ళదు. తన దృష్టి ఏంటంటే ఈ పాట అయిపోవాలి ఫస్ట్, నాకు ఇది నేను చేసేయాలి, ప్రాక్టీస్ చేశాను. అలాంటి అమ్మాయిని వీళ్ళు ఇంత సీరియస్గా టాప్ వల్ల ఎలా తీస్తారు, అది నేను భరించలేకపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మెయిన్. నెక్స్ట్ జడ్జెస్ వెళ్ళిపోవడం నాకు నచ్చలేదు. ఫస్ట్ జడ్జెస్ ఎలా వెళ్ళిపోతారు, ఇది ఏ రియాలిటీ షోలో జరగదు. అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ రైజ్ అవుతూ ఉంటుంది, జడ్జెస్ దగ్గరికి వెళ్ళి ఆవిడ ఏకవచనంతో మిమ్మల్ని సంబోధించారంటే నువ్వు బయలుదేరు మీరు ఏమైనా ఫియర్స్ గా వెళ్ళారా?
సీరియస్ గా కోపంలో ఏమైనా వెళ్ళే ప్రయత్నం జరిగిందా? ఎమోషనల్ లో ఉన్నాను. Okay. ఇది చాలా అన్యాయం అని అన్నాను, పెద్దగానే అన్నాను, నేను ఒప్పుకుంటాను ఇది చాలా అన్యాయం. ప్రవస్తిని ఎలిమినేషన్ అన్యాయం చెప్పడంలో తప్పులేదు. జరిగింది అంటే ఇప్పుడు అన్యాయం అయినప్పుడు ఆ మదర్ ఫీలింగ్ అంటే మేము చాలా జర్నీ చేశాను తను చిన్నప్పటి నుంచి 3 years బేబీ నుంచి పట్టుకొని ఎవరైనా అర్థం తిరుగుతున్నాను, చేసుకుంటారా? అన్ని కంట్రీస్ తిరిగాము, అన్ని తిరుగుతున్నాం. సో ఆ పెయిన్ నేను భరించలేకపోయాను. అదేంటంటే దాని ఎక్స్ప్రెషన్స్ చూశాను, ఇంకా చాలా వెళ్ళిపోయాను. ఇంకా నేను సీరియస్గా వెళ్ళిపోతూ సునీత గారు చాలా అన్యాయం చేశారన్న, ముందు నువ్వు బయలుదేరు అన్నారు ఆవిడ. సో అది నాకు చాలా బాధించి, లేదండి ప్రవస్తి చాలా బాగా పాడింది, సో మీరు ఎందుకు అంత ఫీల్ అవుతున్నారు, ఫ్యూచర్ అంటే ఒకటి ఉంటుంది కదా ప్రవస్తికి, అలా అంటే నాకు ఎంత హ్యాపీగా ఉండేదో. ఆ టాప్ వల్ల ఎలిమినేషన్ సంగతి మైండ్లో కొంచెం సేపు అన్నా, ఈ జడ్జెస్ నన్ను ఇంత ఓదారుస్తున్నారే అంటే ప్రవస్తి చాలా బాగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఒక్కసారి సునీత గారు చూస్తున్నారు అనుకుందాం, రీచ్ అవుతుంది అనుకుందాం. సునీత గారికి ఏం చెప్తారు? ఎందుకంటే నేరుగా సునీత గారికి చెప్పాలంటే ఏం చెప్తారు? ఏం కోరుకుంటున్నారు, లేకపోతే ఏం కోరుకోవడం కదా, ఏం చెప్పాలనుకుంటున్నారు సునీత గారికి? సునీత గారు దయచేసి మీకు నాకు ఎలాంటి శత్రుత్వం లేదు, మీరంటే చాలా అభిమానం, మిమ్మల్ని నేను ఫాలో అవుతాను, ఇన్స్టాగ్రామ్లో కూడా అన్నిటికీ కామెంట్స్ కూడా పెడుతుంటాను చూడండి. దయచేసి ప్రవస్తి విషయంలో మీరు ఎందుకు అట్లా ప్రవర్తించారో ఇప్పటికీ కూడా నాకు తెలియట్లేదు, ఎందుకు ప్రవర్తించారో కూడా తెలియట్లేదండి. ఓకే ప్రవస్తి, మీరు అన్నారు మీరు ఏమైనా లైక్ మీరు కాస్త ఎమోషనల్ అవుతున్నారు, కళ్ళం పడి నీళ్ళు కూడా పెట్టుకున్న పరిస్థితి అంటే ఏమైంది ఆ రోజు అంతా? ఎందుకంటే మీరు కళ్ళం పడి నీళ్ళు పెట్టుకున్న పొజిషన్ ఇప్పుడు ఈరోజు వచ్చిందంటే అంటే యాక్చువల్లీ ప్రవస్తి స్టేజ్ మీద వెళ్ళంగానే ఆల్రెడీ ఒక 4 members పాడారు. ఓకే, ప్రవస్తి 5th song సంథింగ్ 4th వెళ్ళంగానే అనిల్ కడియాల్ అక్కడ డైరెక్టర్, ఓకే, ఆయన మైక్ తీసుకోగానే మైక్ టెస్ట్ చేసుకుంటారు కదా, తీసుకోగానే ప్రవస్తి ఈరోజు ఎలిమినేషన్స్ ఉన్నాయి అంటే తను బ్రెయిన్ గేమ్ ఆడుతున్నారు, పర్టికులర్ బ్రెయిన్ గేమ్ అంటే తను మెంటల్గా ఇలా డౌన్ అయిపోతుంది అనమాట. ఆ పాట పర్ఫామ్ చేసే ముందు ఇప్పుడు మీరున్నారు, మీరు ఒక పాట పాడబోతున్నారు, ఏంటి ఇలా పాడుతున్నావు అంటే మీ మెంటల్ టెన్షన్ ఎలా ఉంటుంది, తగ్గిపోతుంది. సో ప్రవస్తి గుర్తుపెట్టుకుంటే మీకు ఎలా ఉంటుంది, అది రాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రాంగ్. ఇంతమంది సింగర్స్కి మీరు చెప్పకుండా ఓన్లీ ప్రవస్తిని ఎందుకు టార్గెట్ చేశారు, అది రాంగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత కొంతమంది ఆ ప్రొడక్షన్ వాళ్ళు ప్రవస్తి దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఒకరికి 10 marks వచ్చాయి, వాళ్ళు ఎలిమినేషన్ అవుతారు, ఎస్పెషల్లీ ప్రవస్తిని టార్గెట్ చేసి, అది రాంగ్. అలా అనకూడదు. అక్కడ ఉన్న పిల్లలందరూ కలిసి ఉన్నప్పుడు ఎవరికో 10 వచ్చాయి అనడం వేరు, ప్రవస్తి దగ్గరికి వెళ్ళి నీకు 10 marks వచ్చాయని ఎలా చెప్తారు, ఇది మెంటల్ గేమ్. తర్వాత ప్రవస్తి లాస్ట్ పర్ఫార్మెన్స్ యాక్చువల్లీ నాకు డౌట్ వచ్చింది, 3 performanceకి వీళ్ళు కంప్లీట్ నెగిటివ్ మాట్లాడారు. అది బెస్ట్ ఇచ్చినా సరే, బెస్ట్ ఇచ్చినా వాళ్ళు అలా మాట్లాడారు. లాస్ట్ సారేగమ్మ స్టార్ట్ ప్రవస్తి అది చాలా బాగా చేస్తుంది, దానికి ఆ సాంగ్ అంటే చాలా ఇష్టం. ఫైనల్గా ఆ సాంగ్ అడిగాము, అదొక్కటి మాత్రం వాళ్ళు ఇచ్చారు. ఆ తర్వాత నేను ప్రవస్తికి చెప్తున్నా ఇదేదో సంథింగ్ ఈజ్ రాంగ్, నువ్వు వచ్చేయి నాన్న అని చెప్తున్నా. నాకు ఇష్టం లేదు ఎలిమినేషన్ అనే వర్డ్ యూజ్ చేయకూడదు, ఎందుకంటే ఆ టైంలో ఎలిమినేషన్ అవ్వాల్సిన అమ్మాయి కాదు. అంటే ప్రవస్తి ఏంటి ఇన్నోసెంట్గా మమ్మీ నేను మంచి పాట పాడుతున్నాను, నేను రీచ్ అయిపోతాను వీళ్ళకి, అలాగే థింక్ చేసింది, అలాగే పర్ఫామ్ చేసింది. పర్ఫామ్ చేసినప్పుడు కరెంట్ పోయింది, సగం సాంగ్ అయిన తర్వాత కరెంట్ పోయిన తర్వాత యాక్చువల్లీ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. అది చాలా పవర్ఫుల్ సాంగ్, వాళ్ళకి ఎనర్జీ లెవెల్, ఇంకొక అమ్మాయి కూడా పాడింది, ఎనర్జీ లెవెల్స్ కొంచెం డౌన్ అవుతాయి. అయినా వీళ్ళు పర్టికులర్ మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేశారు, అయినా ప్రవస్తి వదలలేదు. బట్టి విక్రమార్క లాగే పాడింది. అందరు అక్కడ ఉన్న ఆడియన్స్ అందరు విజిల్స్, క్లాప్స్, ఈవెన్ ఆర్కెస్ట్రా వాళ్ళు కూడా. ఇలా చేసిన తర్వాత జడ్జిమెంట్ ఎలా ఉందంటే బాగా పాడారు ఏదో నార్మల్గా, ఇలాంటి జడ్జిమెంట్ ఇచ్చారు చూడండి. అసలు అంత పవర్ఫుల్ సాంగ్ యాక్చువల్లీ స్టాండింగ్ ఓవేషన్ ఊహిస్తాం మళ్ళీ మాకు ఎక్స్పీరియన్స్ని బట్టి, ప్రవస్తి చిన్నప్పటి నుంచి పాడుతుంది. అది లేకుండా ఒక మెచ్చుకోవడం కూడా ఒక డీసెంట్గా బాగా పాడావు అలాగా, అంతే కూల్ అనమాట. అలా ఎలా ఉంటారండి జడ్జెస్? ఆ పర్ఫార్మెన్స్కి ఒక వాల్యూ ఇవ్వాలి. నార్మల్గా పాడిన వాళ్ళని ఆహా ఊహా అని అన్నప్పుడు, అంత టఫ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అమ్మ అంటుంది ఏంటంటే కనుక అక్కడ లాస్ట్ 3 episodes నుంచి తనని ఎందుకో తనకి టార్గెట్ చేశారో నాకు అనిపించిందని చెప్పి తన ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే కనుక ఒక షో ఏర్పాటు చేసుకున్నప్పుడు షో సక్సెస్ అవ్వాలని ఎవరైనా కోరుకుంటారు. ఒక కంటెస్టెంట్కి సంబంధించి ఇబ్బంది జరిగితే షో మీద ఇంపాక్ట్ చూపిస్తుంది, సో రేటింగ్స్ మీద కూడా ఉంటుంది. సో ఇలా జరిగే అవకాశం ఉంటుందని క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. సో ఆ డౌట్ ఏమైనా వచ్చిందా, అలాగేమైనా జరిగిందా? ఆ కార్నర్లో ఏమైనా ప్రొడక్షన్ నుంచి మాట్లాడే ప్రయత్నాలు ఏమైనా జరిగాయి? సో మీరు చెప్పినట్టు ఇట్స్ కరెక్ట్.
వాళ్ళు ఏమైనా చేశారంటే వాళ్ళ షో కోసం వాళ్ళు చేస్తారు. అది ఇప్పుడు impact అవుట్ఫిట్స్ చూపిస్తుంది. అన్నా ఏదైనా కూడా. Exactly. యా బట్ అలా అని యూ కాన్ ఫోర్స్ అ కంటెస్టెంట్ లైక్ డ్రెస్ నువ్వు ఇలా వేసుకోవాలి అండ్ బాడీ షేమింగ్ చేయడం ఎస్పెషలీ ఇట్స్ నాట్. ఎవరు ఏమన్నారు బాడీ షేమింగ్ గురించి అంటే సారీ ఎందుకంటే అది కాస్త మీకు మనసు నచ్చుకోవచ్చు బట్ అడుగుతుంది ఎందుకంటే మీరు ఆ పాయింట్ మెన్షన్ చేశారు కాబట్టి. సో ఆ ప్రొడక్షన్ హౌస్ జ్ఞాపిక ప్రొడక్షన్ హౌస్లో ఒక పర్సన్ ఇంకా డిజైనర్ వీళ్ళిద్దరు కలిసి అసలు అవుట్ఫిట్ ఎందుకు ఇలా వచ్చింది అని అడిగారు ఫస్ట్ ఆ ప్రొడక్షన్ హౌస్ అయినా. అడిగితే ఈయనేమో ఇలాంటి బాడీ ఉన్నప్పుడు ఇంకెలా ఇస్తాము అని అన్నారు. అప్పుడు ఈయనేమో అలాంటి బాడీ ఉంటే ఉండింది నువ్వు ఇవ్వాలి, ఇంకేం చేస్తావు అలాంటి బాడీ ఉన్నప్పుడు అని అలా మాట్లాడారు నా ముందే. కరెక్ట్ పాడే ముందు యాజ్ ఐ సెట్ ఎప్పుడు పాడే ముందే నన్ను టార్గెట్ చేసి నేను పాడే ముందే నాకు మెంటలీ టార్గెట్ చేసేవాళ్ళు అక్కడ. అది ఎంతవరకు న్యాయం అనిపిస్తుంది నాకు తెలీదు బట్ ఇట్స్ అ వెరీ వెరీ బ్యాడ్ థింగ్. మెంటలీ అటాక్ చేయడం అనేది ఇట్స్ నాట్